నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరేలా చూస్తాం. ఆలూరులో వికసిత్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. బాల్కొండ నియోజకవర్గంలో పలు మండలాల్లో గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయవద్దని ఆందోళన. రాస్తారోకో చేసి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ జీవోను ఎత్తివేయాలని ఆర్మూర్లో లారీ డ్రైవర్ల ఆందోళన. ర్యాలీ చేపట్టి నిరసన. పెద్ద ఎత్తున శబరిమలై తరలి వెళ్లిన అయ్యప్ప మాలాధారులు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూరు మండల కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అధికారులు ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఒకే చోట ప్రజలకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, ఎంఈఓ రాజగంగారాం, డిఎల్పీఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. మా వల్ల కావచ్చు, అధికారుల వల్ల కావచ్చు, ఒక ఇల్లు వచ్చింది అనుకుందాం, ఉన్నోడికి వస్తే మీరే ఆపాలి. అవసరమైతే గడ్డపరలు తీసుకెళ్లి కూలగొట్టాం, లేనోడికే ముందు ఇల్లు కట్టాం. మీకు గుడిచి ఉన్నది, ఇల్లున్నోడికి రెండో ఇల్లు ఇస్తే ఎట్లా చూసుకుంటున్నారు మీరు. ఇట్లయితే మేము 100 ఏళ్ళు ఉన్నా మీకు ఇల్లు రాదు. కోటీశ్వర్లకు పెన్షన్లు వస్తున్నాయి, కొంత పేదోళ్ళకి వచ్చి ఆపండి, మేము ఆపలేము. ప్రతి చోట అవినీతి, అలసత్వం, అడగలేని అమాయకత్వం. రాకేష్ రెడ్డి లక్ష 30,000 లేదు, ఇంకే రావణ్ రెడ్డి లక్ష 30,000. ముఖ్యంగా ఆలూరు గ్రామం అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే చాలా మంది నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నీకు ఆలూరులో ఒక్కోటి కూడా పడదని చెప్పారు. ఎందుకన్నా ఆలూరు అంతా నాకే పడుతుంది, నిన్న చూడకుండా ఆలూరు గడ్డ కూడా నాకు అంటే మీకున్న పరిచయాలు, మీరు ఆ నాయకుల దగ్గర ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్పండి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి అభిమతం. అందరం ఒకటి, రాజకీయాలు ఎలక్షన్ల వరకే, ఒకరి మీద ఒకరు వైషమ్యాలొద్దు. మా బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరికి చెప్తున్నా, ఊరు మీది, ఆలూరు మీది. ఆలూరులో పోలీస్ స్టేషన్ కావాలి, గవర్నమెంట్ బిల్డింగ్స్ కావాలి, స్కూల్స్ కావాలి, పేదలకు ఇల్లు కావాలి. ఇవన్నీ కావాలంటే అందరం కలిసి ఉండాలి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ కాంతి పాఠశాలలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు రంగోలీ, గాలిపటాల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. విద్యార్థులు ఉత్సాహంగా రంగుల పోటీలు, గాలిపటాల పోటీల్లో పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ శశాంక్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు తెలపాలన్న ఉద్దేశంతో తమ పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థుల మధ్యలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని కొద్దిగా ముందుగానే మా పాఠశాలలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రకరకాల కార్యక్రమాల్లో రకరకాల కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. రంగోలీ పోటీలు, అలాగే కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్స్ మేము ఈరోజు నిర్వహించాము. భోగి మంటలు పెట్టి, అలాగే పాలు పొంగించి, ఎలాగైతే మనం ఇంటి వద్ద సంక్రాంతిని జరుపుకుంటామో అలాగే సంక్రాంతిని జరుపుకున్నాము. భోగి పళ్ళు వేసి చిన్నపిల్లలను ఆశీర్వదించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి, పేర్కిట్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాల లెక్చరర్లు కాన్వర్సింగ్ ని నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ బాలబాలికల కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు చంద్రశేఖర్, నరేష్, గంగాధర్, చంద్రమోహన్ తదితరులు ఉన్నారు. స్టడీ మన దగ్గర ఎలాంటి పైసలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఎగ్జామ్ ఫీజు పర్పస్ 510 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 2 years తర్వాత అవి మళ్ళీ రిఫండబుల్ అయిపోతుంది. అవి రిటర్న్ మీ ఖాతాలో. ఒకవేళ హాస్టల్ ఉండాలనుకుంటే హాస్టల్ ఫ్రీ, గర్ల్స్కు బాయ్స్. మీ ఫ్రెండ్ ఇంకా వేరే కాలేజీ పోదామంటారు, అక్కడ పోయి ఒక 2 రోజులు క్లాస్ వినండి. మీకు బాగా అనిపిస్తేనే మా దగ్గరే జరిగింది. బలవంతంగా ఉండాలి. మీకు నచ్చితేనే చదువు విషయంలో అంతా మేము చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ లారీ డ్రైవర్లు ఆర్మూర్ పట్టణంలో ర్యాలీ చేపట్టారు.
లారీ డ్రైవర్ల ర్యాలీకి లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిట్ అండ్ రన్ జీవోతో లారీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని, డ్రైవర్లు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ జీవోతో డ్రైవర్లకు అనేక రకాలుగా ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాందేశ్ సుదర్శన్, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము, కార్యదర్శి వినోద్, డ్రైవర్లు తదితరులు ఉన్నారు. జీవోను తక్షణమే రద్దు చేయాలి. ప్రతి ఒక్క డ్రైవర్ లేకుంటే ఏ వ్యవస్థ నడది. రైతు పంట పండించి దాన్ని మార్కెట్ తీసుకెళ్లాలన్నా కానీ కూడా డ్రైవర్ అవసరమే. ప్రతి దానికి కూడా పాల ప్యాకెట్ కానీ ఈరోజు మార్కెట్ లో ఎట్లాంటి వస్తువులు రావాలన్నా కానీ కూడా ఒక వాహనానికి ఒక డ్రైవర్ లేని నడది. ఈ కాలా కానూన్ డ్రైవర్ మీద ఇది పెట్టడం సరి అయింది కాదు. డ్రైవర్ అసోసియేషన్ తరఫున జరిగే ర్యాలీలో అందరూ పాల్గొన్నారు. డ్రైవర్లకు భద్రత కల్పించాలి. డ్రైవరు లేని ఏ సంస్థ నడవదు. లారీ రవాణా సంస్థ అనేది ప్రతి అందరికీ అవసరం ఉంటుంది. ఈ లారీ డ్రైవర్లను అసోసియేషన్కి ఈ ర్యాలీకి మేము లారీ అసోసియేషన్ తరఫున మద్దతు తెలుపుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి విద్యార్థులు పతంగులు ఎగరవేస్తూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత విద్యార్థులకు తెలిసేలా తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రణతి డెంటల్ ఆసుపత్రి సౌజన్యంతో దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హనుమంత్ రెడ్డి విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు చేశారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్షుడు గోపికృష్ణ పట్వారి మాట్లాడుతూ ఆరోగ్య జీవన విధానంలో దంత సంరక్షణ ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు పుష్పాకర్ రావు, దాము, శశి, శివప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సో అన్నిటికీ మూలం మనకు ఆరోగ్యం. సో ఆరోగ్యంలో మనకి పండ్లు, కళ్ళు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవి జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో మనం దాన్ని ఖరాబ్ అయిన తర్వాత వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకోవడం కన్నా కూడా ముందే మనం ఎలా ఉండాలి, మనం శుభ్రత ఎలా కాపాడుకోవాలి, అవి స్టాండర్డ్గా ఉండేటట్లు మనం ఎలా ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేటువంటి విషయాలను మనకు హనుమంత్ రెడ్డి డాక్టర్ గారు క్లుప్తంగా వివరిస్తారు. మీరు ఫాలో కావాలి. ఈ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ అతిగా తినడం వల్ల మన యొక్క పండ్లు ఖరాబ్ అవుతూ ఉంటాయి. థమ్స్ అప్ అటువంటి తాగడం వల్ల కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి. అవన్నిటిని దూరం పెట్టాలి. కలిగే ఛాన్స్ ఉంటుంది, అట్లా తోమకూడదు. ఓకే, సో దాంతోపాటు మనం యూజ్ చేసే బ్రష్ కూడా ఎవ్రీ 3 months ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. తిన్న ప్రతిసారి కూడా మనం మౌత్ వాష్ కానీ సాల్ట్ వాటర్తో కానీ కంపల్సరీ గార్గింగ్ అంటే పుక్కించుకొని ఉమ్మిస్తే మనకు ఎటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పాఠశాలలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ దేవేందర్, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ విజ్ఞాన మేళా కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చునని అన్నారు. విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను రూపొందించి నూతన విషయాలను సైతం గ్రహిస్తారని తెలిపారు. విజ్ఞాన మేళా కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఐక్యతాభావం, సోదరాభావం పెంపొందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల గృహలక్ష్మి లబ్ధిదారులు వేల్పూర్ ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయవద్దని, ఇందిరమ్మ పథకంలో మాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంఆర్ఓ నాగార్జునకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గృహలక్ష్మి లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం కలెక్టర్ ద్వారా ఎంపిక చేసిన గృహలక్ష్మి లబ్ధిదారుల పేర్లను అలాగే కొనసాగించాలని కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసినట్లయితే ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల మంజూరీలో మొదటి ప్రాధాన్యత మాకు ఇవ్వాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటున్నామని, గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరు అయ్యిందంటే ఇంటి కల నెరవేరుతుందని ఎంతో సంతోషపడ్డామని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నీటి మీద బుడగలాగా మా కలను నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గృహలక్ష్మి కింద ఎంపికైన మాకు ఇందిరమ్మ పథకం కింద మొదటి ప్రాధాన్యతలో మంజూరీ ఇవ్వాలని ఈరోజు వేల్పూర్ మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన గృహలక్ష్మి లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు కట్టుకుంటాం, నాగా తిక్కనే కట్టుకుంటాం, సిమెంట్ ఉసుకే ఉత్తా రాదు కదా. మోర్తాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏలియా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకానికి 3 లక్షల రూపాయలు ఇల్లు లేని నిరుపేదలకు అధికారులు సర్వే చేసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేశారని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం వచ్చిన తర్వాత గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడం వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. గృహలక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని నాయకులు, లబ్ధిదారులు డిమాండ్ చేశారు. లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో 5 లక్షల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని ముందుగానే అధికారులతో సర్వే చేయించి ఎంపికైన గృహలక్ష్మి లబ్ధిదారులకు 5 లక్షల ఇందిరమ్మ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ రవి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ లబ్ధిదారు ఇందిరమ్మ పథకం కూడా మీరు తీసుకొచ్చి సొంత జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని మీరు చెప్పారు. మీ యొక్క హామీలో కూడా మొదటి హామీ ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఆ 3 లక్షలు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కానీ అదే ప్లేస్లో అదే స్థానంలో ఇదే గృహలక్ష్మి ఉన్నటువంటి ప్రొసీడింగ్లు ఏదైతే ఇచ్చిరో ఈ లబ్ధిదారులకు మీరు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే బాధితులు చాలామంది ఊరుకోరు. చాలామంది నిరుపేద వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇల్లు లేని వారు ఉన్నారు. పాపం వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మరి మీకు వారి పక్షంలో దయచేసి మరి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని మేము ఈ సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం గృహలక్ష్మి లబ్ధిదారులు ధర్నాను నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీధర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన గృహలక్ష్మి ఇళ్ల నిర్మాణాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ఎంపీటీసీ సభ్యుడు రామ్రాజ్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎస్కే వహాబ్, షాహిద్, మజారుద్దీన్, లింగగౌడ్, ప్రసాద్ గౌడ్, కిషన్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ సంతోష్ కుమార్ పీఆర్టీయూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. మండల పీఆర్టీయూ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామ్ కిషన్, కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసిన మండల బాధ్యులకు మరియు ఉపాధ్యాయ మిత్రులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఈ సంవత్సరం కూడా అందరూ ఆనందంగా మంచిగా గడిచిపోవాలని కోరుకుంటున్నాను. భీమ్గల్ మండల కేంద్రంలోని గృహలక్ష్మి లబ్ధిదారులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సుమంగళి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డుపైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం మంజూరు ఇచ్చిన గృహలక్ష్మి పథకాన్ని నూతన ప్రభుత్వం రద్దు చేయటం పద్ధతి కాదని, వెంటనే అట్టి ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాను స్థానిక ఎస్ఐ హరిబాబు సిబ్బందితో వచ్చి భగ్నం చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. వస్తాయని మంజూరు అయింది, అది ఇప్పుడు రద్దు చేస్తున్నారట. మాకు గుడిసెలు ఉన్నాయి, దయచేస్తారు మీరు ఎట్లన్నా ఇప్పుడు అందులోకి ఇంకా 2 లక్షలు కలిపి మాకు వచ్చేటట్టు చెయ్యు. మాకు ఇళ్ళని రద్దు చేయకు, మాకు ఏం లేదు, గుడిసెలే ఉన్నాయి సార్. నీకు వచ్చినాయి ఇంతకు ముందు ప్రశాంత్ రెడ్డి ఇచ్చాడు ఆల్రెడీ. ఇప్పుడు ఇది నువ్వు రద్దు చేస్తున్నామంట, ఇది కరెక్ట్ కాదు సార్. ఎట్లనే చేసి మాకు వచ్చేటట్టు మాత్రము 5 లక్షలు ఇచ్చి మాకు కాపాడాల. ఇల్లు లేని లబ్ధిదారులు పాపం వాళ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఈ గృహలక్ష్మి పథకాన్ని ఈ రేవంత్ రెడ్డి దోపిడీ ప్రభుత్వం రద్దు చేసింది. మరి రద్దు చేయడం పేదలకు అన్యాయం చేసినట్టు పేదల పొట్ట కొడుతున్నారు. మరి ఈ లబ్ధిదారులకు
ఇచ్చిన ప్రొసీడింగ్స్ను గవర్నమెంట్ బాజాప్తా కలెక్టర్ ద్వారా ఇచ్చిన ప్రొసీడింగ్ను ఈరోజు పథకం మొత్తాన్ని రద్దు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పొట్ట కొడుతున్నది. కాబట్టి బాల్కొండ మండల కేంద్రంలో స్వర్గీయ మారుతి జోషి మహారాజ్ ఆశీస్సులతో అయ్యప్ప మాలాధారులు శబరిమల యాత్రకు అయ్యప్ప ఆలయం నుండి బస్సులో బయలుదేరారు. ఆలయ ప్రధాన పూజారి గణేష్ జోషి ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. కుందారం శ్రీనివాస్ గురుస్వామి, కోటగిరి రాజు గురుస్వామి, శ్రీకర్ గురుస్వామి, గంగాధర్ గురుస్వామిల ఆధ్వర్యంలో 36 మంది అయ్యప్ప స్వాములు శబరి యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారి యాత్రను ప్రారంభించిన వారిలో గురుస్వాములు బలరాం సింగ్, ధర్మపురి, అంబటి నవీన్, నరేందర్, రమేష్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరేలా చూస్తాం. ఆలూరులో వికసిత్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెల్లడి. బాల్కొండ నియోజకవర్గంలో పలు మండలాల్లో గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం రద్దు చేయవద్దని ఆందోళన, రాస్తారోకో చేసి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ జీవోను ఎత్తివేయాలని ఆర్మూర్లో లారీ డ్రైవర్ల ఆందోళన, ర్యాలీ చేపట్టి నిరసన. పెద్ద ఎత్తున శబరిమలై తరలి వెళ్లిన అయ్యప్ప మాలాధారులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.